హలో వరల్డ్, వెల్కమ్ డే 2 ఇన్ ద మార్నింగ్. వైజాగ్ లో ఇంకా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం. చూడండి ఒక్కొక్కరు ఎంత ఫ్రెష్ గా ఎలా ఉన్నారు. సో బాగా తిరిగి చూడాలంటే మనకి ఎనర్జీ కావాలి. అందుకే బ్రేక్ఫాస్ట్ చేసి అడేని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయి నేను ఆర్డర్ ఇచ్చేసా వైజాగ్ స్పెషల్ కాజు నట్ మసాలా దోశ. ఇది చూడటానికి చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇది తిన్నాక అప్పుడు డిసైడ్ అవుదాం ఇంకోటి తీసుకోవాలా వద్దా అని. బట్ ఏం చేస్తాం, అలా పొంగున్న పూరి నోరూరించేసింది. సో అన్ని గట్టిగా లాగించేసా. ఇంకా కాఫీ తాగేసి ఎక్దమ్ ఫ్రెష్ గా స్టార్ట్ అయిపోయాం. చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎస్, ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వలేదు. సిటీని ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఎండ్ ఆఫ్ ది సిటీ వెళ్ళిపోయి ఫస్ట్ ఏదొస్తే దానికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయా విత్ లాడ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎక్సైటింగ్ ఫేసెస్ తో. ఆన్ ది వే ఫస్ట్ మనకు కనిపించేసింది రోప్ వే. ఎస్, కైలాసగిరి మౌంటైన్ పైకి వెళ్ళాలంటే రోప్ వే ద్వారా వెళ్ళొచ్చు. ఇంకా వై లేట్ అని కైలాసగిరి మౌంటైన్ ఎక్స్ప్లోర్ చేద్దామని లోపలికి వెళ్ళిపోయాం. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ టికెట్స్ అవైలబిలిటీ లేదు. మరేం పర్లేదు, వైజాగ్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కావాలంటే ఇది నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు. సో అలా ఇంకా ముందుకి స్టార్ట్ అయిపోయాం. వెళ్లే దారంతా బీచ్ సైడ్ వ్యూ ఉంది. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క మైండ్ బ్లోయింగ్ మెస్మరైజింగ్ వ్యూ. అది చూసి ఇంకా నేను డిసైడ్ అయిపోయా, వెళ్ళేటప్పుడు డైరెక్ట్ యాక్టివిటీస్ చేసేసి వచ్చేటప్పుడు ఒక్కొక్క పాయింట్ ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వద్దామని. మీరు కూడా అప్పటి వరకు ఈ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయండి వ్యూతో సహా. ఆఫ్టర్ లాంగ్ బీచ్ సైడ్ రైడ్ మనం వచ్చేసాం రామానాయుడు ఫిలిం స్టూడియోకి. ఈ స్టూడియో టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఉంటుంది అండ్ అక్కడి నుంచి బీచ్ వ్యూ నేను చెప్పను, మీరే చూడండి. ఇంకా స్టార్టింగ్ ఆఫ్ ది మౌంటైనే ఈ వ్యూ ఇంత మెస్మరైజింగ్ ఉంటే పైన వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో జస్ట్ మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. జస్ట్ ఇక్కడ నేచర్ సౌండ్ వినండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. సౌండ్ తో పాటు వ్యూ కూడా జస్ట్ ఆసమ్ కదా. సో లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. ఆబ్వియస్లీ తీసుకొని లోపలికి వెళ్తే ఆ వ్యూ చూడండి. ఇది సెకండ్ స్టెప్ ఆఫ్ ది మౌంటైన్ వ్యూ. మనం ఇంకా కొంచెం పైకి వెళ్తాం, అక్కడి నుంచి కూడా వ్యూని ఎక్స్పీరియన్స్ చేద్దాం. అప్పటి వరకు రామానాయుడు స్టూడియోలో ఏమేమి ఉందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లోపలికి వచ్చి చూస్తే ఒక పెద్ద టౌనే ఉంది. అందులో డిఫరెంట్ కాలనీస్, విలేజెస్ లాగా డిఫరెంట్ కాలనీస్ ఒక రిచ్ లుక్ ఇచ్చే హౌసెస్ తో నిండిపోయి ఉంది. ఎందుకంటే ఫిలిం షూటింగ్స్ కి ఇక్కడే అన్ని సెట్స్ వేసి షూట్ చేసేస్తుంటారు. దీనికి కావాల్సిన ఇల్లులు అండ్ హాస్పిటల్స్ అలాగే పోలీస్ స్టేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయి. ఇది చూడండి రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్. ఇక్కడ ఏమేం మూవీస్ తీశారు, ఎవరెవరికి ఏమేం అవార్డ్స్ వచ్చాయి, అన్ని ఫొటోస్ అండ్ అవార్డ్స్ తో నిండిపోయి ఉంటది. ఇది స్టూడియో టౌన్ కి వెళ్ళిపోదాం. అక్కడ డిఫరెంట్ కాలనీస్ ఎలా ఉంటాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో అన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం డీటెయిల్ గా. ఇక్కడ చూడండి ఇవే కాలనీస్ లో ఉండే ఇల్లులు అండ్ ఇక్కడ పోలీస్ స్టేషన్. చూడడానికి రియలిస్టిక్ గా ఉన్న ఇది షూటింగ్ కోసమే యూజ్ చేస్తూ ఉంటారు. షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే అందులో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టేస్తారు అండ్ పోలీసులు కూడా రెడీ అయ్యి వచ్చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఖైదీలు ఎవరు ఉన్నారు వాళ్ళని కనుక్కుందాం అసలు ఎందుకు లోపలేసారు. చెప్పండి సార్, ఏమేమి నేరాలు చేశారు, మీకు ఇంత కఠినంగా శిక్ష వేశారు? నువ్వు చెప్పు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. లోపల ఎందుకు వేశారు బాబు? లోపల సెల్ ఖాళీ ఉందని ఎందుకు సార్? అలా నన్ను కూడా పోలీసులు ఫస్ట్ టైం స్టేషన్ లోపలికి వేశారు. జోక్స్ అపార్ట్, బట్ లోపల ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అబ్బా, అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? ఓకే బట్ లోపల నుంచి ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా హార్డ్ గా ఉంది. సో మనం వెళ్ళిపోతున్నాం ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది టాప్ నాచ్ ఆఫ్ ది మౌంటైన్ ఆఫ్ రామానాయుడు స్టూడియోస్. ఇక్కడ నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ 2 వ్యూస్ ఉన్నాయి. ఒకటి ఫుల్ ఫారెస్ట్ వ్యూ ఇస్తే ఇంకోటి కంప్లీట్ సీ వ్యూ, అది కూడా డిఫరెంట్ కలర్స్ లో. ఇది చూడండి మూవీస్ లో పెద్ద పెద్ద పార్టీ ఆఫీస్ లేదా జమీందార్ ఇల్లులు ఇక్కడనే షూట్ చేస్తారు. అండ్ కొంచెం లోపలికి వెళ్తే సాంగ్ షూట్ ఎలా సెట్ వేసి చేస్తారో అక్కడ ఈజీగా చూసేయచ్చు. ఎంత పెద్ద ఇండోర్ ఆడిటోరియం కదా. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తారు అనుకుంటా డిఫరెంట్ లొకేషన్స్ చేంజ్ చేయడానికి. ఫైనల్లీ రామానాయుడు స్టూడియోస్ లో మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ ఎలా షూట్ చేస్తారో ఒక్క ముక్కలో మన ఫ్రెండ్ చెప్తాడు, వినండి. కాలనీలు ఇక్కడ అమ్మాయి
హీరోయిన్ బుక్ చదువుకుంటా ఉంటుంది. ఇక్కడ మన గాలి హీరో వచ్చి సిగరెట్ తాగుతాడు. ఇద్దరు సెట్ చేసుకుని ఆ గుళ్ళో కలుస్తారు. అంతే, సినిమా ఖతం. అబాబాబాబా ఏం చెప్పేవరా నీ స్టోరీ సల్లగుండా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇది కానీ డైరెక్టర్స్ విన్నారంటే ఊరేసుకొని చేస్తారు. ఇక్కడ బేసికల్లీ సాంగ్ షూట్స్ అన్ని చేస్తారనమాట. అండ్ ఈ వ్యూ చూడండి, ఇదే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న టాప్ వ్యూ. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. అండ్ మీకు ఇంకో వ్యూ కూడా చూపిస్తా, అది కూడా టాప్ ఉంటుంది. 1 2 3 అండ్ ఇదే ఆ వ్యూ చూడండి. ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. సీ లెవెల్స్ అండ్ ఆల్సో ఫారెస్ట్ కూడా. సన్ రేస్ చాలా హార్డ్ గా ఉన్నాయి, బట్ అక్కడ వచ్చే గాలి ఏదైతే ఉందో అది ఆ రేస్ ని తీసి పడేస్తుంది. అలా ఫుల్ గా ఆ వ్యూ ని అండ్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంజాయ్ చేసి ఫైనల్ గా బయటికి వచ్చేసాం. వెళ్ళేటప్పుడే కాదు, వచ్చేటప్పుడు కూడా వ్యూ బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంకా సీ లెవెల్ చూసుకుంటా లోపలికి వెళ్ళి ఏం చేసి వచ్చారంటే ఫన్ తో పాటు వీటి చూడండి, లోపల ఉన్న సెక్యూరిటీ గార్డ్ క్యాప్ ఎత్తుకొచ్చేసాడు. అంతేకాదు ఇలాగే ఫన్ చేసుకుంటా డీటెయిల్ వైజాగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా చేసాం. అవన్నీ చూసేద్దాం. అప్పటి వరకు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్, నేను డీటెయిల్ గా చూపించేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని ఫన్ తో పాటు యాక్టివిటీస్ కూడా చేస్తాం. సో స్టే ట్యూన్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.